తింటున్నావు ఏంటి చూపించు. తాటి ముంజు తాటి ముంజు తాటి ముంజులా? ఏమి అదే ఇంకోటి తినమ్మా, అది తినే. ఇంకా చాలా ఉన్నాయమ్మా. రిజో బాగున్నా. ఇంటికాడ దెబ్బలాడుకుని మరి కొట్టేస్తావు. గుడ్. అరే తమ్ముడికి కొడతాడు. కొట్టండి. అంతే రాయించుకోవట్లేదు రెడ్డి కూడా. అదే కూడా కొట్టు, అది పగిలింది కొట్టు. గుడ్. ఎస్ అదే తీ కొట్టు కొట్టు. ఎస్ నీళ్ళు తాగి అమ్మకి అమ్మకి నీళ్ళు. అడికి తాగుతాడు. కొడమ్మా. గుడ్ బాయ్. చిన్న ముక్క పెట్టి పెద్ద ముక్క తీసుకో. ఏమైందమ్మా? బాత్రూమ్ చిన్నది పడ్డది, జారింది. అవునా? ఆ మెట్లు మరి పరిగెడుతుంది మెట్ల కాడ మరి. గుడ్. బిందు చూడు అక్కడ నేర్చుకో. రిజు కూడా వెళ్ళరాస్తున్నాడు. పర్లేదమ్మా, పడిపోయినా పర్లేదు. అడిగా కడిగేసుకున్నాం. గుడ్. ఎస్ కమాన్ రిజా, గుడ్ బాయ్. ఒక మెట్టు వదిలేనా పర్లేదు. అయితే బిందు డ్రైవర్ అయిపోద్ది మొత్తానికి. గట్టిగానే కోరుకుంటుంది. నేను నా చిలక కూడా చెప్పాడని. అది రిజా గుడ్. పరిగెట అయితే అక్కడ అదే కరెక్ట్ అమ్మా. అన్ని మెట్లకి రాయకూడదు. రీజు మెట్లకి రాస్తున్నావరా కుంకుమ. గుడ్ బాయ్. నైస్. చాలా ఇంకా అక్కీరా నడు నొప్పి వస్తుంది. రాతావా? రాసి వెళ్ళు, వస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళి వస్తాను. వెళ్ళు, వస్తాను. నడు. కొంచెం మా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. నువ్వు నడు. కర్పూరం నన్ను వస్తున్నాడు. కొంచెం ఆయాస వస్తుంది. బిందు మా వాడు చూడు ఎంత ఫాస్ట్ ఉన్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఓ లింగుమని రాసుకుంటున్నావు. అబ్బా అబ్బా, ఇక్కడ వంగలేకపోతున్నావు. ఏమన్నా ఏం నడుపుతావు ఏంటో. రావాలి. వీళ్ళందరూ ప్యాసింజర్సా? వచ్చాను. ఇంకో చేసి కలుపుకోమ్మా. పరిగెట్టేసావు. కామన్. ఇందాక ఇది రాసావు. వీళ్ళు చూడు సోమరిపోతులు. వాళ్ళేమో రాస్తుంటే ఇలా కూర్చుంటున్నారు. వీళ్ళు రిజో రాసుకుంటే వెళ్ళు. బిందెక్తానా? వద్దా, అది ఇచ్చేస్తాడు. ఆగు రిజో కూడా. పేద పిల్లలకి కుంకుమ పంచుతుంది. దానికి ఇంకా ఎక్కువ మళ్ళీ నువ్వు కలుపుకుంది. కానీ
ఎక్కువ కాదురా బాబు, అది డబ్బా చిన్నదే, అందుకు నీది డబ్బా పెద్దదే. ఆడికి ఏం చేసినా తప్పే. చదమ్మా. ఆడి వెనకాల కూడా అంటిపోయింది, ఆడికి ముందు కూడా కాదు. ఇప్పుడు ఎవరు బాగా పెడతారో, బిందు, అయోధ్య, రీజో. పర్లేదమ్మా, అంటిపోనే ఉన్నా. నాకు కొంచెం గ్యాప్ ఉండదు. కెమెరామ్యాన్ గ్యాప్ ముందుకెళ్తాం. ఉండే అయితే దొరుకుతులేదు నాకు. ఎస్ కమాన్ బాయ్. రీ ఏం చేస్తున్నావు? కుంకుమ పెడుతున్నావా? ఒరే మా వాళ్ళతో పరిగెట్టలేకపోతున్నాను, అలా అంటించుకుంటే పారిపోతున్నాను. ఇది బిందు వెళ్తుందా? ఎక్కడుందా? రిజగాడు మెట్లు కుంకుమ అనిపించి అలసిపోయాడు. మరి ఎందుకు ఎందుకు ఎక్కారా? మరి కాలు నొప్పి వస్తే అలుపు అంటారు. కడుపు నొప్పి వచ్చిందంట, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓకే చాలు. రిజో ఎన్ని మెట్లు ఎక్కేసావు? 2350 ఎక్కావు. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి? 2388 అంటే 2350 ఎక్కేసావు. ఇంకా జస్ట్ 38 అది ఎక్కేసావు అంటే రీచ్ అయిపోయింది. అయిపోయింది, అక్కడ మెట్లు అయిపోతాయి. లాస్ట్ మెట్ అది. వచ్చేస్తున్నాడు. నువ్వు ఫస్టా నేను ఫస్టా? వచ్చాను. నీ వచ్చేసాను, నేనే ఫస్ట్. హాయ్ అయోధ్య, అక్కది కూడా. తమ్ముడిని తీసుకో. మొత్తానికి ఎక్కేశారు. చూపిస్తా. ఇదిగో రోజు ఇక్కడ 2388 నువ్వే చూసావు. హైఫై. ఇదిగో నా 2388 ఎక్కేసావు. దా ఇలా ఇక్కడ కూర్చుందా అమ్మా? ఏటమ్మా పెట్టచ్చు, ఏముందా? బిందు ఫైనలీ 2388 స్టెప్స్. లో అయితే కష్టపడిపోయినట్టుంది. కుంకుమ పసుపు రాసేటప్పటికి బిందుగాడు కూడా బాగా రాశాడు. రిజోగాడు వాళ్ళు ఇంకా వెనకాలన్నారు. వాళ్ళు చాలా వెనకాల ఉన్నారు.